everyone, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికైనా సరే బాగా నచ్చుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసి కోరి ఉంచుకోవాలి, కొబ్బరి కూరలాగా కోరి ఉంచుకోవాలి. దానికి అంటే ఈ బీట్రూట్కి ఒక 3 పచ్చిమిర్చి, చూడండి పచ్చిశనగపప్పు తప్ప మిగిలినవన్నీ మనం పోపులు తీసుకున్నాం. ఓకేనా? వీటిని చెక్కి కోరి వీటిని ముక్కలు చేసి ప్రొసీజర్లోకి వెళదాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇది బీట్రూట్ ఏమో కోరేసాను. తర్వాత పోపులు తీసుకున్నాం కదా, పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా, ఎండుమిర్చి కూడా ఇలా చిన్న ముక్కలుగా తీసి పెట్టుకున్నాం. ఓకేనా? దీనిలో కరివేపాకు వెల్లుల్లి మాత్రం వేసుకోము. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను బీట్రూట్ ఫ్రై చేసే విధానం చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని డిష్ పెట్టుకునేవి పోపులు, ఇవేమో ఎండుమిర్చి పచ్చిమిర్చి, ఇది బీట్రూటు, ఈ నిమ్మకాయ ఎందుకో చెప్తాను తర్వాత. ఓకేనా? ఇప్పుడు నేను వీటిని కడుక్కుంటాను, తర్వాత క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ అంటే ఆయిల్ వేసుకుందాం. ఫ్రై కదా, కొంచెం ఈ చిన్న గరిటతో 2 గరిటెల ఆయిల్ వేస్తున్నాను. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇది ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేస్తున్నాం. ఇదంతా చూడండి చక్కగా, ఇదంతా కూడా బీట్రూట్ దుంప మొత్తం కూడా పైన చెక్కు తీసేసి ఇలాగా చక్కగా కోరి పెట్టుకున్నాను అన్నమాట. ఇలా ఇది చాలా బాగుంటుంది, పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ లంచ్ బాక్స్ పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చక్కగా విడిచిపెట్టకుండా తినేస్తారు లంచ్ బాక్స్. చూడండి పోపులు వేసేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. ఇది వేగిన తర్వాత పోపు, దీనిలో పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, తర్వాత కరివేపాకు 3 వేస్తే టేస్ట్ మారిపోతుంది కాబట్టి కంపల్సరీ మీరు ఇలాగే చేసుకోండి. ఇప్పుడు పోపు వేగిపోతుంది కదా, నేను ఏం చేస్తానంటే దీన్ని జస్ట్ కొంచెంగా ఇలాగ స్వీట్ చేసి దీన్ని ఏం చేస్తానంటే ఇలా వేసేస్తాను. కొంచెమే స్వీట్ చేయాలి, పూర్తిగా కాదు. ఈ రసం దీనిలో ఉంటే మనకి స్వీట్గా ఉండి టేస్ట్ బాగోదు. కొంచెం ఇలా రసం తీసేస్తేనే తినడానికి చాలా బాగుంటుంది. ఇలా వేసేసి చక్కగా మనం ఫ్రై చేసి 5 నిమిషాలు అయిపోద్ది. 5 నిమిషాలు అయిపోద్ది ఫ్రై. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఫ్రై చేసుకుందాం. చాలా రుచిగా ఉండటమే కాదు, బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది బ్లడ్ పడుతుంది కదా, అందుకని ఇలా వేసేసుకున్నాం కదా, నేను హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను.
ఈ టైంలో మనం చక్కగా దీన్ని ఇలాగా వేయించేస్తున్నాం. ఇది ఎంత మంచి కలరో మనకి అంత బాగా బ్లడ్ పడుతుంది అని చెప్తారు. అందుకని ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు వేసేసుకున్నాం. అంటే దీనికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా హైలోనే చేసుకోవాలి ఫ్రై. దీనిలోనే ఒక పావు స్పూను కారం, ఎక్కువ అక్కర్లేదు. అంటే వేసినట్టు కొంచెం ఒక పావు స్పూన్ అయితే సరిపోద్ది. ఇంచుమించు మనం తీసుకున్నది పావు కిలో బీట్రూట్ దుంప. వేడైపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకా ఇలాగా మనం పూర్తిగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అవుతుంది. తర్వాత బీట్రూట్ మనం హల్వా కూడా చేసుకోవచ్చు. అది వీలైతే నేను మరొకసారి చేసి చూపిస్తాను. ఇది ఇంకా ఇలా పూర్తిగానే పొడిగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈలోపు మనం ఈ గ్లాసులోకి జ్యూస్ తీసాం కదా, దీనిలో ఏం చేస్తానంటే చూడండి, కొద్దిగా నిమ్మరసం వేస్తాను. కొంచెం వేసి కొంచెం ఉప్పు కూడా వేస్తాను. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మనం తీసిన బీట్రూట్ జ్యూస్ కొద్దిగానే ఉంది కదా, దానిలో వాటర్, నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసేసి ఇలాగా కలిపేసి మనం తాగేస్తే ఈ వాటర్ కూడా వేస్ట్ అవుతుంది. ఓకేనా? మీరు కూడా ఇలా చేస్తారా మరి? చూడండి, ఇది బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. కొంచెం గుట్ర వస్తుంది నాకు, ఆపేస్తున్నాను స్టవ్. ఓకే, మీకు నచ్చితే వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.